కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ముగ్గురు సీనియర్లను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. గత నెల 25న జూనియర్ విద్యార్థిపై ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థి దీపక్ శర్మను సీనియర్లు రూమ్కు పిలిచి ర్యాగింగ్ చేశారు. దీంతో దీపక్ శర్మ ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెల 25న జరిగిన ర్యాగింగ్ ఘటనపై మెడికల్ కాలేజ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సమావేశం నిర్వహించింది. దీపక్ శర్మను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో ముగ్గురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసింది. సీనియర్ విద్యార్థులు హిమవర్ధన్కు 1 నెల, హర్షవర్ధన్కు 2 నెలలు, లోకేష్కు 3 నెలల పాటు కాలేజ్ హాస్టల్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ర్యాగింగ్ కమిటీ ప్రకటించింది. ర్యాగింగ్కు ఎవరు పాల్పడినా చట్టపరమైన చర్యలుంటాయని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హెచ్చరించారు. ముగ్గురు పేరెంట్స్ వచ్చారు. తర్వాత ముగ్గురు పేరెంట్స్ కాదు, 2 పేరెంట్సే వచ్చారు. లోకేష్ అనే వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి అడ్మిషన్లో ఉన్నాడు అని చెప్పి ఆయన ఫాదర్ని తీసుకొని రాలేదు. సో ఇంకా ఇంటెన్సిటీ అంటే ఎలా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా చేశారనే దాన్ని బట్టి మేము యాంటీ ర్యాగింగ్ కమిటీ తీసుకున్న డిసిషన్ ఏంటంటే 3 months లోకేష్ని డిబార్ చేయాలని, సస్పెన్షన్ ఫ్రమ్ ద క్లాసెస్ అండ్ హాస్టల్, ఎక్స్పెల్షన్ ఆఫ్ ద హాస్టల్. హర్షవర్ధన్కి ఏమో 2 months, అంటే అతను పక్కన ఉన్నాడు. ఇంకా హిమవర్ధన్ ఏమో జస్ట్ హీ వాస్ సీయింగ్ ద ఈవెంట్, అతను ఏమి మాట్లాడడం కానీ అదంతా ఏం చేయలేదు. హీ ఈస్ ద విట్నెస్ కాబట్టి ఇక మేము అతనికి ఒక 1 month ఇచ్చామన్నమాట. ఈ రకంగా గ్రేడెడ్ పనిష్మెంట్ అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, గ్రేడెడ్ అనేది ఉంటుంది. సో ఆ గ్రేడేషన్ ప్రకారం చేస్తున్నాం అంతే. ప్రతిదానికి కఠిన చర్యలు ఎలా తీసుకుంటాము, వాళ్ళకి ఆ రకంగా ఏ రకంగా చేస్తారో దాన్ని బట్టి మళ్ళీ పనిష్మెంట్స్ అనేది డిసైడ్